నాకైతే ఒక కామెంట్ వచ్చింది. కామెంట్ ఏంటిదంటే, బ్రో మ్యాప్ ఉండదా? మ్యాప్ ప్రకారం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. అంటే మనం ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ చేసేటప్పుడు రూట్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో చేసిన. సో దాని కింద ఈ కామెంట్ అయితే వచ్చిందనమాట. సో బ్రదర్, ఇప్పుడు మనం మ్యాప్ అంటే అది ఎగ్జాక్ట్‌గా మ్యాప్‌ని అయితే మనం నమ్ముకోవద్దు బ్రదర్. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీకి సంబంధించిన లొకేషన్ యాక్యురసీ అయితే కరెక్ట్ ఉండదు. సో ఎందుకంటే ఒక్కొక్కసారి కస్టమర్ వేరే ఏదైనా ఆఫీస్‌లో కానీ వేరే ఎక్కడైనా ఉండి హోమ్ అడ్రస్ పెట్టిండనుకో, సో ఆ లొకేషన్ అయితే కరెక్ట్ తీసుకోదనమాట. సో మనం ఏందంటే మనం రోడ్ నెంబర్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీ హిల్స్ అని అడ్రస్ పెట్టిండనుకో, మనం బాలాజీ హిల్స్‌కి వెళ్ళి రోడ్ నెంబర్ 1 ఆర్ 2 అని చెప్పేసి కాల్ చేస్తే వాళ్ళు లొకేషన్ అయితే గైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే రూట్ సెట్ చేసుకునేటప్పుడు లొకేషన్ బట్టి కాకుండా ఫస్ట్ మనం రూట్ ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్ నెంబర్ 1, 2, 3 ఇవి ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం అనుకో, 1 నుండి స్టార్ట్ చేసాం అనుకో, 1 షిప్మెంట్స్ అనేవి పైన రావాలి. సో మనం పైన ఇప్పుడు మనం రోడ్ నెంబర్ 1లోకి పోగానే పైన రోడ్ నెంబర్ 1 షిప్మెంట్స్ ఉండాలి. సో ఆ షిప్మెంట్స్ డెలివరీ చేసిన తర్వాత నెక్స్ట్ రోడ్ నెంబర్ 2 పోతాగా కింద రోడ్ నెంబర్ 2 షిప్మెంట్స్ ఉండాలి. అంటే మనం ఏవైతే లాస్ట్ ఇస్తామో సో అవి అయితే కింద ఉండాలి బ్యాగ్లో. మనం ఏవైతే ఫస్ట్ ఇస్తామో అవి పైన ఉండాలన్నమాట. సో ఇట్లా మనం ఫ్లిప్కార్ట్లో డెలివరీ షిప్మెంట్ అనేది రూట్ వైజ్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ డెలివరీ చేస్తాం అనుకునేవి పైన ఉండాలి, ఏవైతే లాస్ట్ ఇస్తామో అవి చివరికి ఉండాలి. ఇట్లా రూట్ సెట్ చేసుకుంటే మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా డెలివరీ చేయడానికి